హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మష్రూమ్ మిర్చికా సాలన్ చేసుకుందాం. ఈ మష్రూమ్ ఒక 200 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకొచ్చాను. వీటిని శుభ్రం చేసి కడిగి బాయిల్ అవుతున్న వాటర్లో వేశాను. ఒక పావు టీ స్పూను పసుపు, ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసి కలిపి ఒక 2 నిమిషాలు, జస్ట్ ఓన్లీ 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికితే మరీ మెత్తగా అయిపోతాయి. వీటిని ఉడకగానే ఒక జల్లీలోకి తీసుకొని మళ్ళీ కొన్ని చల్లటి వాటర్ పోసి పక్క పెట్టేసుకోవాలి. ఇవి ఒక పావు కిలో టమాటా, 50 గ్రామ్స్ పల్లీలు, 50 గ్రామ్స్ కొబ్బరి, ఒక 8 జీడిపప్పు, వీటిని మిక్సీ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక చిన్న కటోర పెరుగు పోసుకోవాలి. పోసుకొని మళ్ళీ మిక్సీ కొట్టుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసి వేడైన తర్వాత నూనె పోసి ఒక 2 స్పూన్ల నూనె పోసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ వేసి దూరగా వేయించుకోవాలి. మరీ డార్క్ బ్రౌన్ అవసరం లేదు, లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ వేసి కలపాలి. ఈ అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన ఎవరు కలిపి కొన్ని దొడ్డుమిర్చి ఉంటే మనం దొడ్డుమిర్చి వేసుకోవచ్చు. దొడ్డుమిర్చి వేసుకున్నాం కాబట్టి దీన్ని మష్రూమ్ మిర్చి మసాలా అని చెప్పేసి నేను క్యాప్షన్ పెట్టాను. ఈ మిర్చి వేసిన తర్వాత కలిపి కొద్దిగా పసుపు వేసి కలుపుకొని ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు లాస్ట్లో మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది. దీనిలో మనము దొడ్డుమిర్చి వేసినాం కాబట్టి ఒక స్పూన్ కారం పొడి వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు దొడ్డు మిర్చి వేసుకోకుండా ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు కారం పొడి. ఇప్పుడు ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ను ఇందులో వేసి అదే బౌల్లో కొద్దిగా వాటర్ పోసి ఇందులో పోసుకోవాలి. ఒక్కసారి కలిపిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనకు కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది దానికి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. ఇట్లా గ్రేవీ కొద్దిగా చిక్కయ్యే వరకు ఆగి ఇప్పుడు మష్రూమ్స్ ఏవైతే మనం పక్క పెట్టుకున్నామో వాటిని ఇందులో వేసుకోవాలి. ఈ మష్రూమ్ వేసిన తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఇంకో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు అదే చిన్న మంట మీద ఉడికించుకొని ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్టే. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని, నేను చెక్ చేసుకున్నాను కరెక్ట్గా ఉంది. మష్రూమ్ మిర్చిగా సాలన్ చాలా బాగుంటుందండి. ఇది ఎక్సలెంట్గా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ వెంకట్ రెడ్డి.